సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో చిన్నారి విద్యార్థులు ఎల్లో కలర్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రకృతిలోని ప్రతి రంగు పవిత్రమైందని, పసుపు రంగు ఎంతో అవసరమైనదని, కావున ప్రతి విద్యార్థికి పసుపు రంగులో ఉన్న వస్తువులను వాటి ప్రాముఖ్యతను తెలియజేయడం మన ధర్మమని తెలిపారు. ఈ రోజు కాకతీయ హైస్కూల్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో వీణుల విందుగా కన్నుల పండుగగా ఎల్లో కలర్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. చిన్నారి విద్యార్థులు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులంతా కూడా ఈరోజు పసుపు కలర్లో అంటే ఎల్లో కలర్లో అందంగా ముస్తాబై వారి యొక్క దుస్తులను ధరించి వారికి సంబంధించినటువంటి ఎల్లో కలర్లో ఉన్నటువంటి వస్తువులను సేకరించుకొని తల్లిదండ్రులు కూడా బాగా సహకరించారు. మరి వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, పసుపు అనేది మన తెలంగాణలో శుభసూచకానికి వాడుతాం. పసుపు లేనిది ఏ కార్యక్రమం కూడా మనం పూజా కార్యక్రమంలో కానీ శుభ కార్యక్రమాలలో కానీ ఎక్కడ కానీ కార్యక్రమం అనేది ఉండదు. అలాంటి కలర్ల యొక్క పసుపు కలర్ కానీ ఏ కలర్ కానీ వాటి ప్రాముఖ్యత చిన్ననాటి నుంచే విద్యార్థులకు మనం తెలిపినట్లయితే వారు భవిష్యత్తులో కూడా ఆ కలర్లకు కానీ ఆ సంస్కృతి కానీ సంప్రదాయానికి కానీ ఎంతో విలువనిస్తారు. మన సంస్కృతిని సంప్రదాయాన్ని కూడా కాపాడుతారు. అలాంటి సదుద్దేశంతోనే ఈ ఎల్లో కలర్ డే కానీ, గ్రీన్ కలర్ డే కానీ, మరి రెడ్ కలర్ డే కానీ ఇలాంటి కలర్ డేలు ప్రతి నెలలో ఒకసారి విద్యార్థులకు మరి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అందమైనదే. మరి ప్రకృతి అనేటువంటిదే మనకు ఒక వరం. మరి ప్రకృతిని కూడా మనం ఆస్వాదించాలి. ఈ ప్రకృతిలో లభించేటువంటి వస్తువులు కానీ మరి మనకు లభించేటువంటి ఏదైనా కానీ అంటే ప్రకృతి అనేటువంటి దాన్ని మనము ఆస్వాదించాలని చెప్పి చిన్ననాటి నుంచి విద్యార్థులకు తెలియజేసినట్టయితే వారు ప్రకృతి సంపదను కూడా కాపాడుకుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మన కాకతీయ హైస్కూల్లో ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా బాగా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా చేస్తూ ఉంటాం. మరి వారికి కావలసినటువంటి దుస్తులే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఇంకా ఏదైనా సమకూర్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా గౌరవనీయ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ.